Good morning, all of you. Today we discuss about DNA modifying agents and their applications. DNA is the core material playing important role in the experiments and research in biotechnology. The tool includes several enzymes required for the modification and transfer of the genetic material DNA. ఈ యొక్క డిఎన్ఏ అనేది మనకి ఏంటంటే రీసెర్చ్‌లో అలాగే బయోటెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్స్‌లో కూడా మనకి డిఎన్ఏ అనేది కోర్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఇంపార్టెంట్ రోల్‌ని. ద డిఎన్ఏ ఇస్ ద డిఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్. ద టూల్స్ ఇంక్లూడ్ ఈ యొక్క డిఎన్ఏలో ఏంటంటే సెవరల్ ఎంజైమ్స్ అలాగే ఆ యొక్క జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్‌ఫర్ గానీ, మోడిఫికేషన్ గానీ మనకి సెవరల్ ఎంజైమ్స్ అనేవి అవసరమవుతాయి. వాటిలో చూసుకున్నట్టయితే డిఎన్ఏ పొలిమరేసెస్, DNA transferases, DNA kinases, DNA phosphateases, DNA ligases. These enzymes are the most needed enzymes for the manipulation of DNA. ఈ యొక్క DNA manipulations కి ఈ యొక్క enzymes అనేవి చాలా అవసరం. First one, DNA polymerase. All the living organisms have DNA polymerase. A single cell contains several different polymerases. They included complex ones which replicate DNA during the cell division, simpler ones which help in the day-to-day repair. మేడం ఇప్పుడు స్లోగా చెప్పిన వస్తుంది. వస్తుంది మేడం. ఇది రికార్డ్ They included complex ones which replicate DNA during the cell division of simpler ones, which help in the day-to-day repair and maintenance of DNA. Different kinds of polymerases differ in shape, but share common structural framework. ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కూడా ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ యొక్క సింగిల్ సెల్ ఏంటంటే సెవరల్ డిఫరెంట్ పొలిమరేజెస్ అంటే ఈ యొక్క ఆర్గానిజమ్స్లో మళ్ళీ డిఫరెంట్ పొలిమరేజెస్ని కలిగి ఉంటాయి. దీనికి కొన్ని కాంప్లెక్స్ వన్ అయి ఉండొచ్చు, ఏవైతే కొన్ని డిఎన్ఏని రిప్లికేట్ చేసేవి, అలాగే డివిజన్ ఆఫ్ సింపుల్ వర్స్. అలాగే ఈ యొక్క పొలిమరైజెస్లో మళ్ళీ ఏంటంటే కొన్నేమో డే టు డే రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డిఎన్ఏ, కొన్నేమో ఈ యొక్క రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డిఎన్ఏకి యూజ్ అవుతాయి. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొలిమరైజ్ అనేవి వాటి యొక్క సైజు షేప్ కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ అనేవి ఉంటాయి. కానీ ఏంటంటే వాటి యొక్క స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది, కానీ సైజ్ అండ్ షేప్ మాత్రం వేరేగా ఉంటాయి. Every time a cell divides, DNA polymerase role is felt and is required to help duplicate the cell's DNA so that a copy of the original DNA molecule can be inherited to each of the daughter cells. అలాగే ఈ యొక్క ప్రతి సెల్ డివైడ్ అయినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ అనేది రోల్ని ప్లే చేసి అదేంటంటే ఈ యొక్క సెల్స్ డిఎన్ఏ అనేది డూప్లికేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో దట్ ఏ కాపీ ఆఫ్ ద ఒరిజినల్ డిఎన్ఏ మాలిక్యూల్ ఇన్ డాటర్ సెల్స్లో కూడా సేమ్ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది మనకి ఇన్హెరిట్ అవుతుంది. ఇన్ దిస్ వే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క జన్యు సమాచారం అనేది ఒక జనరేషన్ నుంచి వేరొక జనరేషన్కి మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. An enzyme called helicase unwinds the DNA molecule from its tightly interwoven form. ఒక ఎంజైమ్ అనేది హెలికేస్ అనేది ఏంటంటే ఈ యొక్క డిఎన్ఏ మాలిక్యూల్ని అన్వైండ్స్ చేసి మనకి టైట్లీ ఫామ్లో మనకి ఇస్తుంది. దిస్ ఓపెన్స్ అప్ ఆర్ అన్జిప్స్ ద డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ to give two single strands of DNA that can be used as templates for replication. అలాగే ఈ ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని మనకి ఓపెన్ చేసి మనకి ఏంటంటే ఓపెన్ చేసి మనకి 2 సింగిల్ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏస్ని ఇస్తుంది. అవి మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే ఈ యొక్క రిప్లికేషన్ టెంప్లెట్స్ కింద మనకి యూజ్ అవుతాయి. దిస్ ఈస్ ద synthesis of new strand at 3'
and using a template with the aid of DNA polymerase. That is DNA double strand helicase unzipping and DNA single strand as template. DNA polymerase newly synthesized DNA strand primer. This also ఏంటంటే ఈ దిస్ ఈ యొక్క డయాగ్రామ్లో మనకి పూర్తిగా ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ యొక్క యాక్టివిటీస్ని అంటే డిఎన్ఏ టెంప్లెట్ ఫామ్ అవడం దాని యొక్క ఎక్స్టెన్షన్ మిస్ ఇన్కార్పొరేషన్ ప్రూఫ్ రీడింగ్ వయా 3' to 5' exonuclease activity and fifth DNA extension with correct base pair. Next, DNA polymerase adds new free nucleotides to the 3' end of the newly forming strand, elongating it in a 5' to 3' direction. ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ అనేది మనకి ఈ యొక్క ఫ్రీ న్యూక్లియోటైడ్స్ అంటే ఈ యొక్క కొత్తగా ఫామ్ అయిన స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క 3' ఎండ్ దగ్గర మనకి ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ కొత్త న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేస్తుంది. ఆల్రెడీ ఆ యొక్క స్ట్రాండ్ని 5' వరకు 3' డైరెక్షన్లో elongate చేస్తుంది. However, DNA polymerase cannot begin the formation of this new chain on its own and can only add nucleotides to a pre-existing 3' OH group. అలాగే ఈ యొక్క DNA polymerase అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఆఫ్ కొత్త చైన్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే కొత్త న్యూక్లియోటైడ్స్ని కూడా మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన 3' OH గ్రూప్ దగ్గర ఈ యొక్క న్యూ న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేస్తుంది. ఏ ప్రైమర్ ఈస్ దేర్ ఫోర్ నీడెడ్ అట్ విచ్ న్యూక్లియోటైడ్స్ కెన్ బి యాడెడ్. అలాగే ఈ యొక్క ప్రైమర్ అనేది మనకి అవసరం అవుతుంది. ఎందుకు ఈ యొక్క న్యూక్లియోటైడ్స్ యాడ్ చేయడానికి మనకి ఈ యొక్క ప్రైమర్స్ అనేవి యూజ్ అవుతాయి. ప్రైమర్స్ ఆర్ యూజువల్లీ కంపోజ్డ్ టు RNA అండ్ DNA బేసిస్ అండ్ ద ఫస్ట్ 2 బేసిస్ ఆర్ ఆల్వేస్ RNA. ఈ ప్రైమర్స్ అనేవి ఎలా కంపోజ్ అయి ఉంటాయంటే RNA అండ్ DNA బేసిస్తో ఒక ప్రైమర్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఆ యొక్క ప్రైమర్లో ఫస్ట్ 2 బేసిస్ కూడా ఏముంటాయంటే ఇప్పుడు కూడా RNA ఉంటుంది. నెక్స్ట్ దీస్ ప్రైమర్స్ ఆర్ మేడ్ బై అనదర్ ఎంజైమ్ కాల్డ్ ప్రైమేజ్. అలాగే ఈ యొక్క ప్రైమర్స్ అని ఇంకో అనదర్ ఎంజైమ్ యూస్ చేసుకుని తయారవుతాయి. అది ఏంటంటే ప్రైమేజ్. The DNA is therefore proofread by DNA polymerase after it has been copied so that misplaced base pairs can be corrected. ఈ యొక్క డిఎన్ఏ అనేది మనం ప్రూఫ్ రీడింగ్ ఈ యొక్క పొలిమరేజ్ ఎంజైమ్తో ప్రూఫ్ రీడింగ్ చేసి ఏవైతే మిస్ప్లేస్ బేస్ పేర్స్ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయొచ్చు. వీటి యొక్క అప్లికేషన్స్ పొలిమరేజ్ ఎంజైమ్ polymerizes the DNA synthesis of DNA template and also catalyze a 5' to 3' and 3' to 5' exonucleotide degradation of DNA. The DNA polymerase investigated by A. Korenberg 1974 and co-workers in E. coli is known as DNA polymerase 1. The other two enzymes are DNA polymerase 2 and DNA polymerase 3. అలాగే ఈ యొక్క DNA polymerases అనేవి ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చినాయి అంటే ఏ కొరెన్బర్గ్ 1974లో ఈ కోలా మీద వర్క్ చేయగా మనకి ఈ యొక్క పొలిమరేజ్ 1, 2, 3 ఎంజైమ్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ దిస్ హ్యావ్ ఆల్మోస్ట్ సిమిలర్ catalytic activity. DNA polymerase 1 and has a single polypeptide chain of about 1000 amino acid residues. The addition of mononucleotide to the free OH end of DNA chain is catalyzed by this enzyme. Also, it catalyzes the other two reactions, that is 3' to 5' exonuclease activity, reduce from 5' ternus and 5' to 3' exonuclease activity. అలాగే ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి 1,09,000 అండ్ ఆల్సో ఓన్లీ సింగిల్ పాలిపెప్టైడ్ చైన్, అది కూడా ఏంటంటే 1000 అమైనో యాసిడ్ రెసిడ్యూస్ కలిగి ఉన్న పాలిపెప్టైడ్ చైన్ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ 1 కలిగి ఉంటుంది. అలాగే ది అడిషన్ ఆఫ్ మోనోన్యూక్లియోటైడ్ టు ద అలాగే ఏంటంటే ఈ యొక్క మోనోన్యూక్లియోటైడ్ అనేది ఈ యొక్క OH ఫ్రీ అండ్ ఏదైతే ఉందో డిఎన్ఏ చైన్కి అది క్యాటలైజ్డ్ అవుతుంది బై దిస్ ఎంజైమ్. అలాగే ఈ యొక్క టూ రియాక్షన్స్ కూడా ఏంటంటే ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ టెర్నస్ సింగిల్ న్యూక్లియోటైడ్ రెసిడ్యూ ఫర్ అలాగే ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ 3' to 5' ఒకటి నెక్స్ట్ అలాగే 5' to 3' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీని కూడా క్యాటలైజ్ చేస్తుంది. ఫంక్షన్ ఆఫ్ డిఎన్ఏ పోల్ 2 ఇట్స్ లిటిల్ అండర్స్టూడ్. ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ 2ని
యొక్క ఫంక్షన్ మనకి ఓన్లీ లిటిల్ అండర్స్టాండ్. హౌఎవర్ ఇట్ catalyzes 3' to 5' exonuclease యాక్టివిటీ డిఎన్ఏ. అయితే ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేస్ 2 అనేది మనకి 3' to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీని చేస్తుంది. అలాగే డిఎన్ఏ పోలిమరేస్ 3 వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 1,40,000 అండ్ ఈజ్ అబౌట్ సెవరల్ టైమ్స్ మోర్ యాక్టివ్ దెన్ ద అదర్ టూ. అలాగే ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేస్ 3 ఏదైతే ఉందో అవి వెన్ కంపేర్డ్ టు, అంటే ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేస్ 1కి అలాగే డిఎన్ఏ పొలిమరేస్ 2కి కంపేర్ చేస్తే కూడా ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేస్ 3 అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ది డైమర్ ఆఫ్ డిఎన్ఏ పొలిమరేస్ 3. అలాగే ఇది ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేస్ అనేది ఒక డైమర్. It requires an auxiliary protein DNA copolymerase 3 and after combination yields a DNA polymerase 3 copol 3 complex. When there is performed DNA template, it produces a parallel strand in the presence of ATP. ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేసెస్ ఏంటంటే ఒక ఆక్సిలరీ ప్రోటీన్ డిఎన్ఏ అనేది కావాలి. అదేంటంటే కోపాలిమరేస్ 1. ఆఫ్టర్ కాంబినేషన్ ఇట్ ఈల్స్ డిఎన్ఏ పొలిమరేస్ కోపాల్ 3 కాంప్లెక్స్. పెర్ఫార్మ్ డిఎన్ఏ అది దేని కింద పెర్ఫార్మ్ చేస్తుందంటే డిఎన్ఏ టెంప్లెట్ కింద యూజ్ అవుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ ప్యారలల్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏటీపీ. అది మనకు ఒక ప్యారలల్ స్టాండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దేని ప్రెసెన్స్లో ఉంటే దేని సమక్షంలో ఉంటే ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. DNA transferases. Next one. DNA polymerases plays essential roles in replication, repair and recombination of nucleic acid. ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేసెస్ అనేవి ఏంటి మనకి రిప్లికేషన్, రిపేర్ అండ్ రీకాంబినేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్లో మనకి మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. Polymerases exclusively catalyze the incorporation of mononucleotides into a growing primer using a DNA or RNA template as a guide for such incorporation. ఈ యొక్క పొలిమరేసెస్ అనేవి మనకి ఏంటంటే ఈ యొక్క మోనోన్యూక్లియోటైడ్స్ ఇన్కార్పొరేషన్ అలాగే ఈ యొక్క డిఎన్ఏని యూజ్ చేసి ప్రైమర్ని తయారు చేయడంలోనూ అలాగే ఈ యొక్క టెంప్లెట్స్ అంటే ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ టెంప్లెట్స్ కింద యూజ్ చేసి మనకి ప్రైమర్స్ని తయారు చేస్తారు. నెక్స్ట్ దెర్ ఈస్ హౌఎవర్ వన్ యూనిక్ డిఎన్ఏ పొలిమరేస్ డిసిగ్నేటెడ్ టెర్మినల్ డిఆక్సీ న్యూక్లియోటైడల్ ట్రాన్స్ఫరేజ్. అలాగే వీటిలో ఒకటి యూనిక్ ఫీచర్స్ని కలిగి ఉన్న డిఎన్ఏ పొలిమరేజ్ ఏదంటే టెర్మినల్ డిఆక్సీ న్యూక్లియోటైడల్ ట్రాన్స్ఫరేజ్, దట్ ఈస్ టీడీటీ. Performing DNA synthesis only using single strand DNA as the nucleic acid substrate. ఈ యొక్క టీడీటీ ఏం చేస్తుందంటే డిఎన్ఏ సింథసిస్ని ఓన్లీ సింగిల్ స్టాండ్ డిఎన్ఏని యూస్ చేసి మాత్రమే చేస్తుంది. అలాగే దాన్ని కూడా ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్ సబ్స్ట్రేట్ కింద యూస్ చేసి మనకి యొక్క డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. ద యూనిక్ ఎబిలిటీ ఆఫ్ టీడీటీ టు క్రియేట్ జీనోమిక్ మెటీరియల్ de novo makes it one of the most fascinating DNA polymerases found in nature. అలాగే దీనికి సంబంధించిన యూనిక్ ఎబిలిటీ ఏంటంటే జీనోమిక్ మెటీరియల్ని మనకి క్రియేట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ఫ్యాసినేటింగ్ డిఎన్ఏ పొలిమరేసెస్ ఫౌండ్ ఇన్ నేచర్. ఈ యొక్క మోస్ట్ ఫ్యాసినేటింగ్ డిఎన్ఏ పొలిమరేసెస్ అనేవి ఏంటంటే నేచర్లో మనకి ఎక్కువ కనిపిస్తాయి. Although it was one of the first DNA polymerase activities identified in mammals, it is the poorly understood enzyme catalyzing DNA synthesis. It is well recognized that TDT is responsible for the random addition of nucleotides to single stranded DNA. ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ అనేది ఏంటంటే మనకి ఫస్ట్ ఎట్లా ఐడెంటిఫైడ్ అయిందంటే మ్యామల్. అండ్ ఈజీలీ అండర్స్టూడ్ ఏంటంటే ఈ యొక్క డిఎన్ఏ సింథసిస్ని క్యాటలైజ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇట్ ఈస్ వెల్ రికగ్నైజ్డ్ దట్ ఈ యొక్క టీటీడీ అనేది ఏంటంటే న్యూక్లియోటైడ్స్ ర్యాండమ్, అంటే ఈ యొక్క సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏకి ర్యాండమ్ ఎడిషన్ ఈ న్యూక్లియోటైడ్స్ని సింగిల్ స్టాండ్కి యాడ్ చేయడంలో మనకి ఈ యొక్క టీడీటీ అనేది వెల్ రికగ్నైజ్డ్ కింద ఉపయోగపడుతుంది. టీడీటీ ఇన్ మ్యామల్స్ హ్యాస్ 2 ఐసోమర్స్. ఈ యొక్క టెర్మినల్ డిఆక్సీ న్యూక్లియోటైడ్కి ఏంటంటే మ్యామల్స్ చూసుకుంటే 2 ఐసోమర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే టీడీటీఎస్, దట్ ఈస్ షార్ట్ ఫార్మ్ ఇట్ ఓన్లీ 509 అమైనో యాసిడ్స్, అండ్ టీడీటీఎల్ లాంగ్ ఫార్మ్ ఇట్ 529 అమైనో యాసిడ్స్. ఈ యొక్క టీడీటీఎల్ పొసెస్ 3 to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ ఫర్ న్యూక్లియోటైడ్ రిమూవల్. ఈ యొక్క లాంగ్ ఫామ్ ఏదైతే ఉందో అది ఏంటంటే
3, 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీని చూస్తుంది న్యూక్లియోటైడ్ రిమూవల్కి. అది షార్ట్ ఫామ్. టీడీటీఎస్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ యొక్క న్యూక్లియోటైడ్ ఎలాంగేషన్, ఈ యొక్క కోడింగ్ ఎండ్స్ అనేవి ఎలాంగేట్ కావడానికి ఈ టీడీటీఎస్ అనేది పెర్ఫామ్ చేస్తుంది డ్యూరింగ్ వీడిజే రికాంబినేషన్, దట్ ఈస్ వేరియబిలిటీ డైవర్సిటీ అండ్ recombination. VDJ, that is recombination. Next, the calf thymus glands are abundant source for TDT. అలాగే ఈ యొక్క కాఫ్లో థైమస్ గ్లాండ్స్లో ఏంటంటే మనకి ఎక్కువగా ఈ యొక్క టీటీడీ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ అలాగే ఫస్ట్ ప్యూరిఫైడ్ టు అపరెంట్ హోమోజెనిటీ ఫర్ టీడీటీ అండ్ వాస్ ఫస్ట్ ప్యూరిఫైడ్ టు అపరెంట్ హోమోజెనిటీ ఫర్ కాఫ్ థైమస్ సెల్ లైసెట్ ఇన్ 1972. ఈ యొక్క టీడీటీని ఫస్ట్ దేని నుంచి ప్యూరిఫికేషన్ చేసి తీసుకున్నారంటే టీడీటీని కాఫ్ థైమస్ సెల్ నుంచి లైసెట్ నుంచి 1971లో ఈ యొక్క టీడీటీని ఫస్ట్ ప్యూరిఫై చేసి తీశారు. దిస్ ఈస్ ద diagrammatic representation for DNA polymerase. Primer and incoming DNTP. Next template. And this is terminal deoxynucleotide transferase. Applications. Most organisms possess sophisticated defense mechanism to protect them against the invasion of foreign agents such as viruses, bacteria and parasites. ప్రతి ఒక్క ఆర్గనిజం కూడా ఏంటంటే ఏ విధమైన పరాణజీవులు కానీ ఈ యొక్క వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ బాడీలోకి ఎంటర్ అయ్యి వాటి నుండి ఏ విధమైన ఎఫెక్ట్ అనేది రాకుండా ఉండడానికి ప్రతి ఆర్గనిజం కూడా ఆ యొక్క బాడీలో ఒక డిఫెన్సెస్ మెకానిజం అనేది కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క వైరసెస్ నుంచి బ్యాక్టీరియా parasites నుంచి ప్రొటెక్షన్ కోసం. The important application of this reagent is to play a crucial role in the evolution and adaptation of the vertebrate immune system. అలాగే ఈ యొక్క ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే ఈ యొక్క ఎవల్యూషన్ అలాగే ఈ యొక్క వర్టిబ్రేట్ ఇమ్యూన్ సిస్టమ్ ఎవల్యూట్ అవ్వడం దాని యొక్క అడాప్టేషన్లో ఈ యొక్క ఎంజైమ్స్ అనేవి క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. నెక్స్ట్ acquired immunity, commonly known as variable diversity and joining, that is VDJ recombination. Variable diversity and joining recombination plays an essential role in identifying these antigens. ఈ యొక్క రీకాంబినేషన్ ఏదైతే ఉందో అది యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేయడంలో మనకి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ దిస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బ్రేకింగ్, rearranging and rejoining of the VD and J regions of the germline immunoglobulin genes requires the collaborative efforts of the three distinct enzyme activities include nucleases, polymerases, transferases and ligases. అలాగే ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే బ్రేక్ కానీ మళ్ళీ ఆ యొక్క సీక్వెన్సెస్ని అరేంజ్ చేయడానికి అలాగే రీజాయినింగ్ ఆఫ్ వీడీజే రీజన్స్ ఆఫ్ ది జర్మ్లైన్. ఈ యొక్క ఇమ్యూనోగ్లోబులిన్ జీన్కి సంబంధించిన వీడీజే రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ యొక్క బ్రేకింగ్ రీఎంజిన్ కూడా ఈ యొక్క ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అలాగే ఇంకా ఏంటంటే 3 డిస్టింక్ట్ ఎంజైమ్ యాక్టివిటీస్, వీటితో పాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క ఇమ్యూన్ సిస్టంలో యూజ్ అయ్యే ఎంజైమ్స్ వచ్చేసరికి న్యూక్లియేసెస్, పొలిమరేసెస్, ట్రాన్స్ఫరేసెస్ అండ్ లైగేసెస్. It is at this point where the active role of TDT is recognized. The ability of TDT is to randomly incorporate nucleotides increases antigen receptor diversity and aids in generating the 1014 different immunoglobulins and 1018 unique T cell antigen receptors required for the neutralization of potential antigens. అలాగే ఈ యొక్క ఎక్కడైతే టీడీటీ పాయింట్ ఉంటుందో అక్కడ ఏంటంటే ఈ యొక్క ఇమ్యూనో సిస్టమ్ దగ్గర ఈ యొక్క టీడీటీ అనేది యాక్టివ్ రోల్ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క టీడీకి ఇంకా ఏం ఎబిలిటీ ఉందంటే ఈ యొక్క న్యూక్లియోటైడ్స్ అనేవి మనకి ఈ యొక్క యాంటీజెన్ రిసెప్టర్స్లో ఇంక్రీజ్ డైవర్సిటీని పెంచడానికి అలాగే ఈ యొక్క న్యూక్లియోటైడ్స్ని
ఇన్సర్ట్ చేయడానికి కూడా ఈ యొక్క టీడీటీకి ఎబిలిటీ అనేది కలిగి ఉంది. అలాగే ఇది ఏంటంటే మనకి 1014 డిఫరెంట్ ఇమ్యూనోగ్లోబ్స్ ఉన్నాయి. అలాగే యూనిక్ 1018 యూనిక్ టీ సెల్స్ యాంటీజెన్ రిసెప్టర్స్ని మనకి న్యూట్రలైజేషన్ కోసం ఈ యొక్క పొటెన్షియల్ యాంటీజెన్ న్యూట్రలైజేషన్ కోసం ఇవి ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈస్ ద డిఎన్ఏ మెథైలేషన్. Methylating the cytosine of a CpG motif silences genes. This is the cytosine. DNMT 5 prime methyl cytosine 5 prime అంటే ఫిఫ్త్ పొజిషన్లో మనకి మెథైల్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది ఫర్ సైటోసిన్. నెక్స్ట్ కైనేస్ అండ్ ఫాస్ఫేటేస్. Polynucleotide kinase is a homotetramer with phosphate activity at 3' and kinase activity at 5' end. It's a tunnel-like active site. నెక్స్ట్ వచ్చి పాలీన్యూక్లియోటైడ్ కైనేస్ అనేది హోమోటెట్రామర్. దీనికి ఏంటంటే ఫాస్ఫేట్ యాక్టివిటీ వచ్చేసి 3' ఎండ్ దగ్గర, కైనేస్ యాక్టివిటీ వచ్చేసి 5' ఎండ్ దగ్గర కలిగి ఉంటుంది. ద యాక్టివ్ సైడ్ హ్యాస్ సైడ్ చైన్స్ which interact with NTP donors, beta phosphate and 3' phosphate of acceptor with an acid which activated 5' OH. అలాగే వీటితో పాటు ఇంకా యాక్టివ్ సైడ్ వచ్చేసరికి ఈ యొక్క ఎన్టీపీ డోనర్స్ బీటా ఫాస్ఫేట్ దగ్గర, నెక్స్ట్ అలాగే 5' ఫాస్ఫేట్ యాక్సెప్టర్, అలాగే 5' OH దగ్గర కూడా ఇవి యాక్టివ్గా ఉంటాయి. నెక్స్ట్ లైస్ 15 అండ్ సెస్ 16 ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద కైనస్ యాక్టివిటీ ఆఫ్ ద ఎంజైమ్. ఈ యొక్క కైనేజ్ యాక్టివిటీ ఎంజైమ్కి ఈ యొక్క లైసిన్ 15 అలాగే సెరిన్ 16 అనేవి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సెకండ్ వన్, ద బేసిక్ రెసిడ్యూస్ ఆఫ్ యాక్టివ్ సైట్ ఆఫ్ పిఎన్కే ఇంటరాక్ట్ విత్ ద నెగిటివ్లీ చార్జ్డ్ ఫాస్ఫేట్స్ ఆఫ్ ద డిఎన్ఏ. ఈ యొక్క పిఎన్ఏకి సంబంధించిన రెసిడ్యూస్ అన్ని కూడా మనకి నెగిటివ్లీ చార్జ్డ్ ఆ యొక్క డిఎన్ఏలో ఉన్న నెగిటివ్లీ చార్జ్డ్ ఫాస్ఫేట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి ఈ యొక్క పిఎన్కే అనేది. Next, third one, PNK catalyzes the transfer of a phosphate group PO24 from gamma position of ATP to the 5' end of either DNA or RNA and nucleoside monophosphate. అలాగే ఈ యొక్క పిఎన్ఏ అనేది ఇంకా ఏంటంటే ఈ యొక్క ఫాస్ఫేట్ గ్రూప్ని గామా పొజిషన్ నుండి ఏటీపీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా కూడా కెటలైజ్ చేస్తుంది. అండ్ టు ద 5' end of either DNA or RNA. అంటే ఈ యొక్క ఆర్ఎన్ఏ అలాగే డిఎన్ఏలో ఉండే 5' ఎండ్ దగ్గర ఉండే ఏటీపీ దగ్గరికి ఈ యొక్క ఫాస్ఫేట్ గ్రూప్ని ఆ యొక్క గామా పొజిషన్లో ఉన్న దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ న్యూక్లియోసైడ్ మోనోఫాస్ఫేట్ కూడా. ఫోర్త్ వన్, పిఎన్కే కెన్ కన్వర్ట్ 3' ఫాస్ఫేట్ PO 4/5' OH ends into 3' PO 4/5' PO4 ends that blocks further ligation by ligase enzyme. Next, fifth, PNK is used to label the ends of DNA or RNA with radioactive phosphate group. అలాగే ఈ యొక్క పిఎన్కే అనేది ఇంకా ఏంటంటే ఈ యొక్క ఆర్ఎన్ఏ అలాగే డిఎన్ఏ ఎండ్స్ని లేబుల్ చేయడానికి ఏంటంటే ఈ యొక్క రేడియోయాక్టివ్ ఫాస్ఫేట్ గ్రూప్తో వాటిని లేబుల్ చేయడానికి ఆ యొక్క ఎండ్స్ని ఈ యొక్క పిఎన్కే అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ T4, సిక్స్త్ వన్. T4 polynucleotide kinase is the most widely used PNK in molecular cloning experiments which was isolated for T4 bacteriophage infected E. coli. అలాగే ఈ యొక్క పాలీన్యూక్లియోటైడ్ కైనేస్లో T4 అనేది మనకి ఎక్కువ వైడ్లీ యూజ్ ఈ యొక్క పిఎన్కేలో ఎక్కువగా యూజ్ చేస్తారు మాలిక్యులర్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్. అండ్ అది దేని నుంచి ఐసోలేట్ అయిందంటే T4 బ్యాక్టీరియోఫేజ్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన E. coli ఇన్ఫెక్టెడ్ T4 బ్యాక్టీరియోఫేజ్ నుంచి యొక్క T4 పాలీన్యూక్లియోటైడ్ కైనేస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. నెక్స్ట్ పిఎన్కే క్యారీస్ అవుట్ 2 types ఆఫ్ ఎంజైమాటిక్ యాక్టివిటీ. ఈ యొక్క పిఎన్కే అనేది మనకి 2 types ఆఫ్ ఎంజైమాటిక్ యాక్టివిటీని చేస్తుంది. అవి ఏంటంటే ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ ఎక్స్చేంజ్ రియాక్షన్. ఫస్ట్ వన్, ఫార్వర్డ్ రియాక్షన్. గామా ఫాస్ఫేట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏటీపీ టు ద 5' end of a polynucleotide. 5' phosphate is not present either due to chemical synthesis or dephosphorylation. The 5' OH nucleophile is activated by abstraction of the proton. sp35 of PNK forms the coordinate bond with 5' OH and attacks phosphorus forming an intermediate. అలాగే ఈ యొక్క ఫార్వర్డ్ రియాక్షన్ వచ్చేసరికి
దిస్ ఈస్ ద ఫార్వర్డ్ రియాక్షన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క 5' ఓహెచ్ దగ్గర ఏంటంటే ఈ యొక్క ఏటీపీలో ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి మనకి యాడ్ అవుతుంది. సో ఈ ఏటీపీ అనేది మనకి ఏంటంటే ఏడిపి ఈ యొక్క పిఎన్కేని యూస్ చేయడం వల్ల ఈ యొక్క 5' పొజిషన్లో ఓహెచ్లో ఏంటంటే ఫాస్ఫేట్ గ్రూప్ అనేది వచ్చి యాడ్ అవుతుంది. Next, exchange reaction. Target DNA or RNA having a 5' phosphate is incubated with an excess of ADP, where PNK transfers the phosphate from the nucleic acid to an ADP, forming ATP. ATP then performs a forward reaction and transfer a phosphate from ATP to the target nucleic acid. This reaction is used to label with radioactive phosphate group. అండ్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ రియాక్షన్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ మనకి ఏంటంటే ఇక్కడ ఎక్స్చేంజ్ రియాక్షన్లో ఇది ఆల్రెడీ ఏంటంటే ఈ యొక్క 5' పొజిషన్లో ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. అయితే ఈ యొక్క ఏడిపి అనేది ఏంటంటే మనకి ఈ యొక్క ఫాస్ఫేట్ గ్రూప్ని తీసుకుని ఏటీపీ కింద వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క ఏటీపీని యూస్ చేసుకుని మళ్ళీ ఏంటంటే ఈ యొక్క 5' ఓహెచ్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి యాడ్ వచ్చి మనకి ఏడిపి అంటే ఎన్నోసిన్ డైఫాస్ఫేట్ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఎక్స్చేంజ్ రియాక్షన్. Next, uses. There are two major uses of PNK. First, the linkers and adapters are phosphorylated along with the fragments of DNA before ligation, which requires a 5' phosphate. అలాగే ఈ యొక్క లింకర్స్ అండ్ అడాప్టర్స్ అనేవి కూడా ఫాస్ఫోరిలేటెడ్. ఈ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ద్వారా ఫాస్ఫోరిలేషన్ అనేది జరుపుకొని అంటే బిఫోర్ లైగేషన్ జరగకముందే మనకి ఫాస్ఫోరిలేషన్ జరుపుకొని మనకి 5' phosphate-ని ఇస్తాయి. This includes products of polymerase chain reaction which are generated by using non-phosphorylated prime. అలాగే ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే పొలిమరేజ్ రియాక్షన్ని కలిగి ఉంటాయి. అవి కూడా ఏంటంటే దేని ద్వారా జనరేట్ అయి ఉంటాయి అంటే నాన్ ఫాస్ఫోరిలేటెడ్ ప్రైమర్స్ ద్వారా మనకి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, PNK is also used for radio labeling oligonucleotides, generally with 32P for preparing hybridization probes. అలాగే ఈ యొక్క పిఎన్కే అనేది ఏంటంటే రేడియో లేబులింగ్ ఆలిగోన్యూక్లియోటైడ్స్ని రేడియో లేబుల్ చేయడానికి దేంతో అంటే 32P ఆ యొక్క రేడియో లేబులింగ్ చేయడానికి కూడా ఆ యొక్క ఆలిగోన్యూక్లియోటైడ్స్ని 32P అలాగే హైబ్రిడైజేషన్ ప్రోబ్స్ ద్వారా ప్రిపేర్ చేయడానికి కూడా ఈ యొక్క పిఎన్కే అనేది యూస్ అవుతుంది. పిఎన్కే ఈస్ ఇన్హిబిటెడ్ బై అమ్మోనియం ions, so ammonium acetate cannot be used to precipitate nucleic acids before phosphorylation. ఇది పిఎన్కే అనేది దేని ద్వారా ఇన్హిబిట్ చేయబడుతుందంటే అమోనియం అయాన్స్. సో అందుకని ఏంటంటే ఈ యొక్క అమోనియం ఎసిటేట్ అనేది ఈ యొక్క న్యూక్లిక్ యాసిడ్స్ ప్రెసిపిటేషన్లో మనం వాడం. ఎప్పుడు ఫాస్ఫోరిలేషన్ కన్నా ముందు మనం ఈ యొక్క అమోనియం ఎసిటేట్ని యూస్ చేయకూడదు. Sometimes phosphate ions or NaCl of greater than 50 micro concentration can also inhibit this enzyme. అలాగే ఈ యొక్క అమోనియం అయాన్సే కాకుండా ఇంకా ఏంటంటే ఈ యొక్క ఫాస్ఫేట్ అయాన్స్ కానీ అలాగే NaCl కానీ మనం 50 మైక్రోస్ కన్నా ఎక్కువ యూస్ చేసినప్పుడు మనకి అది ఆ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఈ యొక్క ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. నెక్స్ట్ DNA ligases. DNA ligase catalyzes the formation of phosphodiester bond between two deoxynucleotide residues of two DNA strands. ఈ యొక్క DNA ligase అనేది మనకి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఎక్కడంటే బిట్వీన్ టూ డియాక్సిన్యూక్లియోటైడ్ రెసిడ్యూస్ అంటే ఈ యొక్క టూ DNA స్ట్రాండ్స్ మధ్యలో కూడా మనకి ఈ యొక్క DNA ligase ద్వారా మనకి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఈ యొక్క DNA ligase enzyme requires a free hydroxyl group at the 3' end of one DNA chain and a phosphate group at the 5' end of the other and requires energy in the process. అలాగే ఈ యొక్క DNA ligaseకి మనకి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ చేయాలి అంటే ఒక DNA చైన్లో ఉన్న 5' end దగ్గర హైడ్రాక్సిల్ గ్రూప్ని కలిగి ఉండాలి, ఫ్రీ హైడ్రాక్సిల్ గ్రూప్. అండ్ ఎనదర్ చైన్లో 5' endలో మనకి ఫాస్ఫేట్ గ్రూప్ని కలిగి ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన ఎనర్జీ అనేది కూడా దానికి అవసరం అవుతుంది. నెక్స్ట్ ఈకోలై అండ్ అదర్ బ్యాక్టీరియల్ DNA ligase utilizes NAD+ as energy donor, whereas in T4 bacteriophage
T for DNA ligase uses ATP as cofactor. ఈకోలైలో అలాగే మిగతా బ్యాక్టీరియాస్లో చూసుకుంటే డిఎన్ఏ లైగేజ్ అనేది ఎన్ఏడి ప్లే ఎన్ఏడి ప్లస్ని మనకి ఎనర్జీ డోనర్ కింద యూస్ చేస్తుంది. అలాగే టీ ఫర్ బ్యాక్టీరియా ఫేజ్లో చూసినట్టయితే టీ ఫర్ డిఎన్ఏ లైగేజ్ అనేది ఏంటంటే ఏటీపీని మనకి ఎనర్జీ సోర్స్ కింద కోఫాక్టర్ కింద యూస్ చేస్తుంది. ద రోల్ ఆఫ్ డిఎన్ఏ లైగేజ్ ఇస్ టు సీల్ నిక్స్ ఇన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఆఫ్టర్ ట్యాగింగ్ స్ట్రాండ్ ఫార్మేషన్ టు జాయిన్ ద ఓకజాకి ఫ్రాగ్మెంట్స్. అలాగే దీని యొక్క డిఎన్ఏ లైగేజ్ ఇంకా ఏంటంటే డబుల్ స్టాండ్ డిఎన్ఏకి ఎక్కడైతే ట్యాగింగ్ అంటే ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఎక్కడైతే జాయిన్ అవుతాయో అక్కడ ఆ యొక్క నిక్స్ని సీల్ చేయడానికి కూడా ఈ యొక్క డిఎన్ఏ లైగేజ్ అనేది యూజ్ అవుతుంది. దిస్ జాయినింగ్ ప్రాసెస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ సిన్సిస్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఫర్ రిపేరింగ్ డ్యామేజ్డ్ డిఎన్ఏ. అలాగే ఈ ఏదైతే జాయినింగ్ ప్రాసెస్ ఉన్నదో అది ఏంటంటే ఈ యొక్క డిఎన్ఏ సిన్సిస్లో అలాగే ఏదైనా డ్యామేజ్ డిఎన్ఏ ఉందో దాన్ని రిపేర్ చేయడానికి కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. ఈ యొక్క లైగేషన్ జాయినింగ్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డిఎన్ఏ లైగేజ్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ టీ ఫర్ బ్యాక్టీరియా ఫేజ్. అలాగే ఈ యొక్క డిఎన్ఏ లైగేజ్ అనేది దేని నుంచి ఐసోలేట్ చేస్తారంటే టీ ఫర్ బ్యాక్టీరియా ఫేజ్. టీ ఫర్ డిఎన్ఏ లైగేజ్ నీడ్స్ ఏటీపీ యాజ్ ఏ కోఫాక్టర్. ఈ యొక్క టీ ఫర్ డిఎన్ఏ లైగేజ్కి ఏంటంటే ఏటీపీ అనేది కోఫాక్టర్ కింద అవసరం అవుతుంది. ద ఎంజైమ్ ఫ్రమ్ ఈకోలై యూజెస్ కోఫాక్టర్ ఎన్ఏడి. అలాగే ఈ యొక్క ఎంజైమ్ ఏదైతే ఉందో ఈకోలై నుంచి అదేంటంటే ఎన్ఏడి కోఫాక్టర్ని యూజ్ చేసుకుంది. ఎక్సెప్ట్ దిస్ ద కెటాలసిస్ మెకానిజం ఈజ్ సమ్వాట్ సిమిలర్ ఫర్ బోత్ ద లైగేజెస్. అలాగే తప్పించి ఇంకా చూసుకుంటే మనకి ఏంటంటే మిగతా అన్నిటిలో కూడా ఈ యొక్క మెకానిజం అనేది బోత్ లైగేజెస్ కూడా సేమ్. అండ్ దిస్ ఈస్ డిఎన్ఏ లైగేజ్ రియాక్షన్. డిఎన్ఏ స్ట్రాండ్ ప్లస్ అండ్ ద డిఎన్ఏ స్ట్రాండ్ మనం చెప్పుకున్న ఏంటి డిఎన్ఏ స్ట్రాండ్లో ఒక చైన్లో 3' OH ఫ్రీ అని ఉండాలి, అనదర్ చైన్లో ఫాస్ఫేట్ గ్రూప్. బై యూజింగ్ డిఎన్ఏ లైగేజ్ ఏంటంటే ఈ యొక్క 3' OH అలాగే ఫాస్ఫేట్ గ్రూప్ కూడా మనకి జాయిన్ అయ్యి మనకి లైగేషన్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఒక డిఎన్ఏ స్ట్రాండ్లో 3' OH గ్రూప్ అలాగే డిఎన్ఏ స్ట్రాండ్ అనదర్ స్ట్రాండ్లో వచ్చేసి 5' ఫాస్ఫేట్ గ్రూప్ కూడా డిఎన్ఏ లైగేజ్ ద్వారా మనకి ఏంటంటే ఫాస్ఫోడైఎస్టర్ కొత్త 3', 5' ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డిఎన్ఏ లైగేసెస్. ATP or NAD+ reacts with ligase enzyme to form a covalent enzyme AMP complex in which the AMP is linked to amino group of a lysine residue in the active site of the enzyme through a phosphoamide bond. అలాగే ఈ యొక్క ఏటీపీ అలాగే NAD+ ఇవన్నీ కూడా లైగేస్ ఎంజైమ్తో రియాక్ట్ అయ్యి మనకి ఏంటంటే కోవలెంట్ ఎంజైమ్ ఏఎంపీ కాంప్లెక్స్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది. ఆ యొక్క ఏఎంపీ కాంప్లెక్స్ అనేది ఏంటంటే లైసిన్ రెసిడ్యూస్ ఎమైనో గ్రూప్లో ఉన్న లైసిన్ రెసిడ్యూస్తో లింక్ అయ్యి మనకి ఫాస్ఫో అమైడ్ బాండ్ని యాక్టివ్ సైట్స్ని ఎంజైమ్ని ఫామ్ చేస్తుంది. ద ఏఎంపీ moiety activates the phosphate group at the 5' end of the DNA molecule to the joint. అలాగే ఈ యొక్క ఈఎన్ఈ moiety ఏదైతే ఉందో అదేంటంటే 5' end దగ్గర ఆ యొక్క డిఎన్ఏ మాలిక్యూల్ ఎక్కడైతే జాయిన్ అయిందో అక్కడ ఈ యొక్క ఫాస్ఫేట్ గ్రూప్ అనేది మనకి 5' end దగ్గర ఈ యొక్క ఎంపీ moiety అనేది ఆ యొక్క ఫాస్ఫేట్ గ్రూప్ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ ద ఫైనల్ స్టెప్ ఈస్ ద న్యూక్లియోఫిలిక్ అటాక్ by the 3' hydroxyl group on this activated phosphorus atom which acts as the acceptor. నెక్స్ట్ అలాగే ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఫాస్ఫరస్ ఆటమ్ ద్వారా అటాక్ అయ్యి న్యూక్లియోఫిలిక్ అట్రాక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత మనకి ఏంటంటే ఏ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ అండ్ ఏఎంపీ ఈస్ రిలీజ్డ్. ఈ యొక్క ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి ఏఎంపీ అనేది రిలీజ్ అవుతుంది. The reaction is driven by the hydrolysis of the pyrophosphate released during the formation of the enzyme adenylate complex. Two high-energy phosphate bonds are spent in forming a phosphodiester bond in the DNA backbone with ATP serving as energy source. అలాగే ఈ యొక్క 2 high energy phosphate bonds అనేవి కూడా ఏంటంటే మనకి ఈ యొక్క ఫాస్ఫోడైఎస్టర్
ఫామ్ అవడంలో మనకి హెల్ప్ చేస్తాయి. అదే ఆ యొక్క ఫాస్ఫోడైఎస్టర్ బాండే మనకి డిఎన్ఏలో ఒక బ్యాక్ బోన్ కింద ఉంటుంది. దేంతో కలిసి అంటే ఏటీపీ. ఈ ఏటీపీ అనేది మనకి ఒక ఎనర్జీ సోర్స్ కింద డిఎన్ఏ దగ్గర బ్యాక్ బోన్ ఫాస్ఫోడైఎస్టర్ ఫామ్ అవడానికి మనకి ఒక ఏటీపీ అనేది ఒక ఎనర్జీ సోర్స్ కింద యూస్ అవుతుంది. ద టెంపరేచర్ ఆప్టిమమ్ ఫర్ టీడీ for DNA ligase mediated ligation in vitro is 16 డిగ్రీ సెంటిగ్రేడ్. మనకి ఈ యొక్క T4 DNA లైగేస్ మీడియేట్ అంటే ఈ యొక్క లైగేషన్ ప్రాసెస్ అనేది జరగాలంటే టెంపరేచర్ ఎంత ఉండాలంటే 16 డిగ్రీ సెంటిగ్రేడ్. హౌఎవర్ లైగేషన్ ఈజ్ ఆల్సో అచీవ్డ్ బై ఇంక్యుబేషన్ ఎట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే ఈ యొక్క లైగేషన్ అనేది ఇంకా ఎక్కడ ఇంక్యుబేట్ అవుతుందంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా మనకి లైగేషన్ ప్రాసెస్ అనేది ఇంక్యుబేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్నలెట్ అండ్ డిఎన్ఏ ఎడ్నలెట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్స్ ఆఫ్ ద ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫార్మింగ్ పాత్వే. ఈ యొక్క ఎడ్నలెట్ అలాగే డిఎన్ఏ ఎడ్నలెట్ అనేవి కూడా మనకి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవడానికి ఒక ఇంటర్మీడియట్స్ కింద యాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ డిఎన్ఏ జాయినింగ్ బై లైగేస్ ఎంజైమ్. లైగేస్ అండ్ ఏఎంపి డిఎన్ఏ స్ట్రాండ్ అంటే ఇది ఏంటంటే మొత్తం ఈ యొక్క మెకానిజం అంటే లైగేస్ యాక్షన్ ద్వారా మనకి డిఎన్ఏ అనేది ఏ విధంగా బైండ్ అవుతుంది అనేది ఈ యొక్క డయాగ్రామ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ.